ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటాన్న విషయం మనకు తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా మనందరం ప్రార్థన చేసుకుందాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి జరుగుతున్న ప్రతి విషయాలు తెలుస్తున్నాయి. దేవుని ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం దేవుని వంతు. మరి యుద్ధం విషయంలో మనం అన్నీ చూస్తున్నాం. ఎంత గొడవలుగా బయట ఉందో మనం అన్నీ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటున్నాం. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ప్రతిదాన్ని కూడా దేవుడు తప్పించగలడు. ఎవరి ప్రాణాలు ఆయన బలికోరడు. కానీ ఏమి జరుగుతుందో, ఏమి జరగనైందో అంతా కూడా దేవుని చిత్తం. కానీ మన వంతు భాగంగా మనం ప్రార్థన చేయాలి. అది క్రైస్తవులుగా మనందరి యొక్క బాధ్యత. ప్రతి ఒక్క ప్రాణము కూడా దేవుడికి కావాల్సిందే. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు మరి ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా మార్పు చెందుతుందో తెలీదు. రోజులన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. మరి ఎలాంటి యుద్ధాలు ఇంకా అవి కూడా జరగకుండా అన్నట్లకి సిద్ధమవుతున్నారన్న విషయం కూడా తెలుసు మనకి. కానీ దయచేసి ఎలాంటి కీడులు, ఎలాంటి ప్రాణహాని జరగకుండా అందరూ కూడా శాంతి సమాధానంగా బ్రతకాలని ప్రార్థన చేద్దాం. అలానే ప్రతి సండే మన యొక్క అంశాలన్నీ కూడా మనం పెట్టుకుంటున్నాం. మరి చాలా మటుకు దేవుడు చాలా అద్భుత కార్యాలు అందరికీ చేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనకి కూడా జరగాలంటే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం, పట్టుదలతోటి ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మార్చివేయను అన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ యొక్క ఆయుధాన్ని మనం ధరించాలని కూడా దేవుడు చెప్పాడు. సర్వాంగ కవచములు అనగా ఫస్ట్ అందులో తీసుకోవాల్సిన ఐటెం ఏదైనా ఉంది అంటే ప్రార్థన. కాబట్టి ఇవన్నీ కూడా ఆయుధాలకు సంబంధించినంత బలమైనవి. ప్రార్థన కానీ, విశ్వాసము కానీ, దేవునిలో నిరీక్షణ కానీ, ఓపిక కానీ, సహనం కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణగణాలు, లక్షణాలు. ఆయన బిడ్డలమని చెప్పుకుంటే కాదు, కానీ పరిస్థితులు ఎంత తారుమారైనప్పటికీ కూడా అవి మనం సాధ్యమైనంత వరకు పాటిస్తూనే ఉండాలి. కాబట్టి దయచేసి మనం అందరూ ఒకరికొరకొకరు స్వార్థం లేకుండా, మనసులో ఎలాంటి అభిప్రాయం కూడా లేకుండా అందరి కోసం మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేద్దాం. నేను చేస్తాను, నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. పరిశుద్ధుడా, 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 పరిముందు ఆసీనుడగు నా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదధూళికి నైనా అల్పురాలైన నేను, అయోగ్యురాలైన నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నరుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడని సెలవిచ్చిన నా ప్రియా పరలోకపు తండ్రి, అందులో నేను ఒక దానిని అయి ఉన్నాను నాయన. కాబట్టి నా ప్రియా పరలోకపు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకున్నంత అర్హత కానీ, యోగ్యత కానీ మా జీవితాల్లో లేదన్న విషయం మీకు తెలిసిన బాబు. మేమైతే చాలా గొప్పవారము, గనులు అని విర్రవీగుతూ ఉంటాం ప్రభా. మా గొప్పతనం మీ అందే, మా ఘనత మీ అందే ఉంచుకొని అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనని మీకోసం చెప్పి, మీ పేరు చెప్పి అతిశయించమని సెలవిచ్చిన బాబు. మా యొక్క ప్రవర్తన, మా మాట తీరు మీ కంటకట్టుకొని నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నాది నాది, మాది మాది కాదు, కానీ మా దేవునిది మాకిచ్చాడు అన్న యొక్క మనస్తత్వం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి, యుద్ధములు అక్కడక్కడ యుద్ధములు జరుగును, అక్కడక్కడ భూకంపములు వచ్చును, అక్కడక్కడ అన్నీ జరుగునని సెలవిచ్చిన ప్రభా. అక్కడక్కడ కాదు నాయన, అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడే నాయన. పరిస్థితులన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. ఇవి నీ రాకడికి సూచనలే తప్ప అంతం వెంటనే రాదని సెలవిచ్చిన ప్రభా.
అంతం వచ్చినప్పటికి జనాలు ఉంటారో లేదో కానీ ప్రభా ఇలాంటి బట్టి జనాలంతా కూడా నాయన అంతరించుకుపోతున్నారు ప్రభా. ఒక్కరు కూడా నశించుట మీకు ఇష్టం లేదని సెలవిచ్చిన ప్రభా. ఈ యొక్క కరోనా లాంటి వ్యాధులు కానీ ఇలాంటి యొక్క యుద్ధాలు కానీ ఇలాంటి యొక్క భూకంపాలు కానీ ఇలాంటి యొక్క ప్రమాదాలు కానీ అనేకమైన రీతిలో ప్రభాదాన్ని అనేకమైన ప్రమాదాల దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదనా అని వాడు కబలించుకుంటూ వాడి యొక్క లెక్క పూర్తి చేసేసుకుంటున్నాడు ప్రభా. భూమి మీద ఈలోగా ప్రభా తండ్రి మా కుటుంబాల సమస్యలు బట్టి సమాధానం లేక శాంతి లేక ప్రభా తండ్రి అయిన దానికి కాని దానికి అనేకమైన చికాకులు మేము కల్పించుకొని ఉన్న కొద్దిపాటి బ్రతుకులో కూడా ఎన్నో సమస్యలు కల్పించుకుంటున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించమని కోరుకుంటూ రేపు ఏమి సంభవించునో నీకు తెలియదని సెలవిచ్చిన ప్రభా. రేపు ఏమి జరుగుతుందో తెలియని దానికి ఈరోజు మా బ్రతుకు అంచనా వేసుకోవడం కూడా చాలా తప్పని మీరు సెలవిచ్చిన బాబు మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన దయచేసి యుద్ధం విషయంలో మీకు మీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. దయచేసి ప్రభా ఆగకూడనట్లుగా సమాధాన పడడానికి నాయన ఇరు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాన్ని ఇరు దేశాలు కూడా ప్రభుత్వాన్ని సమాధాన పడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన. ఎవరు కూడా తండ్రి నాయన ఇదవ్వకూడనట్లుగా ఎవరికి ప్రాణహాని జరగకూడనట్లుగా అంతా కూడా నాయన సమాధాన పడటకు సహాయం దయచేయండి తండ్రి నాయన. ఎలాంటి అల్లరు లేకూడనట్లుగా ఎలాంటి విధ్వంసాలకి నాయన దారి తీయకూడనట్లుగా ఎలాంటి ప్రాణ నష్టం ఎలాంటి యొక్క ప్రభా తండ్రి శరీరానికి కూడా నష్టం కలగకూడనట్లుగా మీ కృపా కనికరాల నుంచి దేవా ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నా ప్రభా. దయచేసి శాంతి భద్రతలో నాయన నెలకొల్పమని అడుచున్న ప్రభా. మా యొక్క ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్యమని అడుచున్న ప్రభానైనా. లోయల్లో కూడా యుద్ధాలు వచ్చినప్పుడు ప్రభా యుద్ధాలను నాయన ప్రార్థన చేయగా ఆపగిన గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయచేసి నాయన ఆ రోజుల్లో ఒక రకమైన యుద్ధం ఈ రోజుల్లో ఒక రకమైన యుద్ధం దయచేసి నా ప్రియా పరలోకపు తండ్రి నా ప్రభుత్వాన్ని మీకు వందనాలు అందరినీ కూడా కాపాడండి. ఏ కులమైనను ఏ మతమైనను ఏ జాతి అయినను ప్రభా అందరం కలిసికట్టుగా మిమ్మల్ని ఆరాధించుకొని భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభుత్వండి. ఎలాంటి యొక్క మనసు అభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండటానికి సహాయం చేయమని అడుచున్నాను. ఎలాంటి భేద అభిప్రాయాలు లేకుండా తిరగడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభుత్వం. నేను ఎవరికి కోప ఉద్రేకాలు కూడా లేకుండానట్లుగా సహాయం చేయమని అడుచున్నాను తండ్రి. అలానే ప్రభా ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలు యొక్క వివాహాలు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. దయచేసి ప్రభా తండ్రి వాళ్ళ జీవితాలు త్వరగా కార్యం చేయమని అడుచు. వాళ్ళకి తగ్గ పురుషుడు వాళ్ళకి తగ్గ స్త్రీని కూడా ఆ ఇంటికి ఏర్పాటు చేయమని అడుచున్నాను. ఇదిగోనైనా కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులనైనా విచ్చలవిడమైన ప్రభుత్వాన్ని మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాన్ని రోడ్డు పాలు చేసుకుంటున్నారు ప్రభా. ఇక అనేక మంది యవనస్తుల ప్రభా తండ్రినైనా అనేకమైన ప్రభా తండ్రినైనా మత్తు పదార్థాలకు భయంకరంగా అలవాటు అయిపోయి ప్రభా చిన్నతనంలో నా తండ్రినైనా ఏం చేస్తున్నారు ఏం చేయాలో కూడా తెలియని విచక్షణ జ్ఞానం కోల్పోయి ప్రవర్తన మూర్ఖుళ్ళగా తయారవుతున్నారు ప్రభా. వాళ్ళని దుష్టుడు ఆవరించుకున్నట్లుగా తండ్రి ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తును కల్పించమని అడుగుచున్నాను తండ్రి నాయన. కోర్టులో ఉన్న ఏ రకమైన సమస్య అయినా కూడా తండ్రినైనా అది భార్యాభర్తల విషయమైన తల్లిదండ్రి ఇక ఏదైనప్పటికీ కూడా తండ్రి నాయన మీకు తెలుసు. ఇప్పుడే యేసునామములో వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభా. ఆ యొక్క బంధకాల నుంచి వాళ్ళకి విడుదల దయచేయండి. ఆ మానసిక ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అలాంటి ప్రభా తండ్రి ప్రతి టెన్షన్ నుంచి కూడా యేసునామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళకి మంచి తీర్పు వచ్చి అన్ని కేసులు అందరి కేసులు కూడా నాయన కొట్టేసి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విడుదల దయచేయి తండ్రి. అందరూ కూడా విడుదలైపోయేలా చేయండి బాబు. నైనా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సుఖంగా సంతోషంగా నైనా ఉండటానికి సహాయం తెచ్చిందండి. 3 ఎంప్లాయీస్ గవర్నమెంట్ని కూడా నైనా సెటిల్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళని దీవించండి ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన సమస్తం ఇచ్చినైనా భార్య బిడ్డలకు ఎంతో దూరంగా ఉంటున్నారు ప్రభుత్వాన్ని. ఈ యవన కాలంలో ప్రభుత్వండి ఈ యొక్క మిలిటరీలకి ఎంతో సేవ చేస్తున్న బిడ్డలు కూడా మీరు ఒక్కసారి కన్నెత్తి చూడమని అడుగుచున్నాను. అందరినీ దీవించండి బాబు. ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు కష్టాలు తీసేయండి ప్రభా. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కాపాడండి ప్రభా తండ్రి. డెలివరీల కోసం ఎదుర్చు ఫ్రీ డెలివరీలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సాధ్యమైనంత వరకు ఏ విషయంలో కూడా ఆపరేషన్లు పడకూడనట్లుగా నాయన ట్యాబ్లెట్ల ద్వారానే ప్రభుత్వం నేను కంట్రోల్ అవ్వడానికి మీ కృపను అనుగ్రహించమని దేవా వేడుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా ప్రతి ఒక్క దైవజన్ని కాపాడండి. వాళ్ళకి ఇచ్చిన సంఘాలు కాపాడండి. వాళ్ళ సంఘాలను ఆశీర్వదించి అభివృద్ధి పరిచయమని అడుగుచున్నాను తండ్రి గారి. ప్రతి ఒక్క విశ్వాసిని కాపాడండి. ఏ ప్రాబ్లం వచ్చినా నాయన మనిషి మీద మనిషి ఆధారపడడం కాదు కానీ మనిషి దేవుడి మీద ఆధారపడేలా చేయండి ప్రభా. నా తండ్రి మా దగ్గర మీరు వంగాలని కాదు కానీ ప్రభా మీ దగ్గర మేము వంగడానికి మాకు హృదయాన్ని ఉంచుకొని భాగ్యమని మాకు దాయిచ్చమని వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా ఓల్డేజమ్స్లో ఉన్న వాళ్ళకి ఓదార్పు దయచేసి వాళ్ళ బిడ్డల ఇంటికి వాళ్ళు చేరడానికి మీ కృపను అనుకరించండి ప్రభా.
హింసలో ఉన్నాను కాపాడండి. ఆ చిన్న బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమను అందించమని కోరుకుంటున్నాను ప్రభా. ఆ తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోయిన ఆ బిడ్డలకి నా తండ్రి ఓదార్పు దయచేసి ఆ బిడ్డలకి ఏం కావాలో ఇచ్చి నా తండ్రి మానవత్వం కలిగిన ఒక్కొక్కరు కూడా నాయన ఆ బిడ్డలు చేర్చుకునే భాగ్యం, వాళ్ళ ఇంట చేర్చుకునే భాగ్యం దయచేసి నాయన.